మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఇప్పటికీ ఒక్కొక్కరు ఒకవేళ ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏమైనా అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అంతా రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, క్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడని అంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనాత్మ ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ మిస్టర్ DCM? అరే ఏమైనా మాట్లాడేదానికి శుద్ధి ఉందా? అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? అసలు మైండ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ నో యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఫేసే ఇండెక్స్ చేస్తుంది మీ మాటల్ని. దెన్ వర్డ్స్ ఆర్ నవ్ ఇండికేటింగ్ యువర్ యాక్షన్స్. వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ యువర్ గిల్ట్. నేనెందుకు డ్రెస్ వేసుకొని దీక్ష చేశాను అంటే అందరు నాకు ట్యాగ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను తప్ప స్పష్టమైన ఒక్క మాట ఉందా? నేను మాట్లాడే దాంట్లో ఒక 10% స్పష్టత అయినా ఉంటుందేమో. అరే స్పష్టత లేకుండా 28 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఎంత గొప్ప గ్రేట్ అంటే, ఆ ఎమ్మెల్యేల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు, ఆ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు. ఆ బ్రహ్మానందం ఏమో నెత్తికేసి కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. మీ 5.5 కోట్ల మంది ప్రజలు మీరు మాట్లాడే భాష అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేయటమే మర్చిపోతారు. రేపు పొద్దున ఎవరికి ఓటేసామో అర్థం కాదు, మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. అలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్తీ. ఈ మాట తప్ప గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఎందుకు స్పష్టత లేదు అంటే, వీళ్ళ ఎలిగేషన్లో స్పష్టత లేదండి, వీళ్ళ ఫౌండేషన్లో స్పష్టత లేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటిసారి ఏమైంది మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నేనేం ఉప ముఖ్యమంత్రి, నా వెనకేమో లక్షల మంది గొర్రె మంది ఈ పవన్ కళ్యాణ్ స్టాఫ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను ఏం చెప్పినా నమ్మేస్తారు, ఆడు 45 సంవత్సరాల చరిత్ర ఉంది, 164 సీట్లోనే ఎవడైనా నాకు డప్పు కొడతాడు, మనకి ABN ఉంది, TV5 ఉంది, మహా టీవీ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అరే మనం రాసిందే రాత పాడిందే పాట పాడిపల్ల రామదాస్ అని ఏమి రాసినా ఏమి చేసినా మనల్ని క్యారీ చేయడానికి మన మీడియా ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సోషల్ మీడియా ఉంది, మన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ITDP ఉంది. ఏంటి కాలేంద్ర కొట్రా ఎత్ర రమణ లోడ్ అనగానే పవన్ కళ్యాణ్ లవో అని లోడ్ ఎత్తేసి. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. మీరు విషయం వినండి, మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని, దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి. డెఫినెట్
నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లే. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు.